Hey, this is Surya and welcome to my fitness page. As I promised, మన బాడీలో ప్రతి మజిల్ని ఎలా ట్రైన్ చేయాలో చూపిస్తానని చెప్పాను. సో ఈ రోజు వీడియోలో మన రియల్ డెల్ట్ ని ఎలా ట్రైన్ చేయాలో చూపిస్తాను. బిఫోర్ దట్, ఈ రియల్ డెల్ట్ అనేది మన షోల్డర్ లో చాలా స్మాల్ మజిల్ కంపేర్ టు అదర్ మజిల్స్ ఇన్ షోల్డర్. సో మనకు అంత ఈజీగా అది విజిబుల్ కాదు. దానికి చాలానే రీజన్స్ ఉంటాయి. ఒకటి మీ వర్కౌట్ ఫామ్, మీ వర్కౌట్ సెలెక్షన్, మీ జెనెటిక్స్ కూడా. బట్ స్టిల్ మనం ప్రాపర్గా ప్లాన్ చేసుకోగలిగితే ఈ రియల్ డెల్ట్ ని మనం ట్రైన్ చేయొచ్చు. అది ఎలాగో నేను చెప్తా. మన వర్కౌట్ సెలెక్షన్, ఈ రియల్ డెల్ట్ ని ట్రైన్ చేయడానికి మనకి చాలానే వేరియేషన్స్ ఉంటాయి. లైక్ టెక్ ఫ్లై కానీ, లేకపోతే ఫేస్ పుల్ కానీ, డంబుల్ ఫ్లైస్ కానీ. ఇవన్నీ వరస్ట్ ఏమీ కాదు, అలాగని బెస్ట్ కూడా కాదు. దానికి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు కన్వెన్షనల్ ఫేస్ పుల్ తీసుకున్నారనుకోండి, మీరు ఏం చేస్తారంటే హెవీ వెయిట్ చేసేటప్పుడు మీరు ఇన్బ్యాలెన్స్గా చేస్తారు. సో దానివల్ల మీ రియల్ డెల్ట్ కంటే మీ అప్పర్ బ్యాక్ అనేది ఎక్కువ ట్రైన్ అయిపోతుంది. రియల్ డెల్ట్ని ట్రైన్ చేయడానికి బెస్ట్ వేరియేషన్ ఏంటి అంటే కేబుల్ రియల్ ఫ్లైస్. అంటే మనం కేబుల్తో ఏ వర్కౌట్ చేసినా సరే స్టార్టింగ్ పాయింట్లో ఎంతైతే గెయిన్ ఉంటుందో ఎండింగ్ పాయింట్లో కూడా అంతే గెయిన్ ఉంటుంది. అంటే ఫుల్ రేంజ్ ఆఫ్ మోషన్లో చేయొచ్చు. అండ్ సెకండ్ వన్ వచ్చేసి లెస్ మొమెంటమ్ అండ్ మోర్ కాన్స్టెంట్. అంటే మన బాడీని కాన్స్టెంట్గా ఉంచుతూ మనం ఏ మజిల్ని అయితే ట్రైన్ చేయాలనుకున్నామో ఆ మజిల్ని ట్రైన్ చేయొచ్చు. ఈ రీల్ ఫ్లైస్ చేసేటప్పుడు మీరు హెవీ వెయిట్తో కాకుండా ఒక 10 kgs పెడుతూ 10 to 20 రిపిటేషన్స్ చేయండి. స్టిల్ యువర్ మజిల్ గెట్ సోర్. ఇన్ కేస్ ఆఫ్ మీరు హోమ్ వర్కౌట్ అనుకోండి, మీ దగ్గర డంబుల్ ఉంటే ఈ డంబుల్ వేరియేషన్ని ట్రై చేయండి. ఇది చాలా ఎఫెక్టివ్ ఫర్ రియల్ డెల్ట్. ఈ రియల్ డెల్ట్ని మనం ఎప్పుడు ట్రైన్ చేయాలంటే మీరు ఎప్పుడైతే కాంపౌండ్ మూమెంట్స్ లైక్ పుల్అప్స్, బార్బల్ రోస్, లాట్ పుల్ డౌన్ చేస్తారో ఆ టైంలో ట్రైన్ చేయండి. ఎందుకంటే ఆ కాంపౌండ్ మూమెంట్ చేయడం వల్ల మీ రియల్ డెల్ట్ అనేది అట్లీస్ట్ ఒక 10% అయినా యాక్టివ్ అవుతుంది. ఆ టైంలో ఈ ఐసోలేషన్ వేరియేషన్ యాడ్ చేయడం వల్ల మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి. సో ఫైనల్గా మనకి రియల్ డెల్ట్ అనేది డెవలప్ అవ్వాలి అనుకుంటే మీ కాంపౌండ్ మూమెంట్ ప్లస్ మీ ఐసోలేషన్ మూమెంట్ ఈక్వల్ టు బెటర్ రిజల్ట్స్. అండ్ వీక్లో 2 times అయినా మీ రియల్ డెల్ట్ని ట్రైన్ చేయండి. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనుకుంటే ప్లీజ్ ఫాలో మీ ఫర్ మోర్ వీడియోస్. మీ ఫ్రెండ్స్ ఎవరికైనా యూస్ఫుల్ అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి.